ఒక అడవిలో అన్ని జంతువుల కంటే భిన్నంగా ఉండే ఒక జంతువు ఉండేది. అది ఎక్కువగా మాట్లాడదు, ఎవరితోనూ వాదించదు. కానీ అందరి కళ్ళు మాత్రం దానిపైనే ఉండేవి. అదే తాబేలు. అడవిలో ఒకరోజు పెద్ద సమస్య వచ్చింది. నీరు తగ్గిపోయింది. అన్ని జంతువులు వాదనలు మొదలుపెట్టాయి. సింహం గర్జించింది, నేనే రాజును, నా మాటే చివరి మాట అని. నక్క తెలివిగా మాట్లాడింది, నన్ను వినండి, నాకు ఒక ప్లాన్ ఉంది అని చెప్పింది. కోతి అరుస్తూ నవ్వింది, అయ్యో మీ మాటలతో ఏం ప్రయోజనం? అందరూ మాట్లాడుతూనే ఉన్నారు, కానీ పరిష్కారం మాత్రం ఏదీ లేదు. ఆ సమయంలో తాబేలు మాత్రం ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అది ఒక పాత నీటి మార్గాన్ని కనుగొంది. అక్కడ మళ్ళీ నీరు ప్రవహించడం మొదలైంది. అన్ని జంతువులు షాక్ అయ్యాయి. నువ్వు ఎంతసేపు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడిగాయి. తాబేలు చిరునవ్వుతో చెప్పింది, మాటలు సమస్యలు పెంచుతాయి, మౌనం ఆలోచనకు చోటిస్తుంది, ఆలోచన పరిష్కారాన్ని ఇస్తుంది. అప్పుడు అన్ని జంతువులు అర్థం చేసుకున్నాయి, ఎక్కువగా మాట్లాడేవాడే గొప్పవాడు కాదు, గట్టిగా అరిచేవాడే తెలివైనవాడు కాదు, అవసరమైనప్పుడు మౌనంగా ఉండగలవాడే నిజమైన బలవంతుడు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో నీ మాటలు నీకు గుర్తింపునిస్తాయి, కానీ నీ మౌనం నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మౌనం బలహీనత కాదు, అది ఒక శక్తి.